అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హిందూపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సమన్వయకర్త కురుబా దీపిక, పార్లమెంట్ సమన్వయకర్త శాంత, చైర్మన్ బోయ గిరిజమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి, ఏపీ ఆక్రోష్ చైర్మన్ నవీన్ నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేసిన సీఎం జగన్ బలపరిచిన వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత టీడీపీ పార్టీ హయాంలో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలను మభ్యపెట్టారని, జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని మేనిఫెస్టో రూపంలో ఉంచి వాటిని పూర్తి అమలు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. అదేవిధంగా ఆ రోజు మహిళలంతా కూడా మా భర్తలంతా తాగి చెడిపోతూ ఉన్నారు, మా సంసారం అంతా నాశనం అయిపోతూ ఉంది, మా ఆర్థికంగా మా కుటుంబాలన్నీ కుంటుపడిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మద్యపాన నిషేధం తెమ్మండి అని చెప్పి రామారావు గారు అందరి వినతులు ఇది మహిళల వినతులు మద్యపాన నిషేధం తెస్తే, ఈయన అధికారంలో వచ్చినాక 3 నెలల లోపలే నాకు ప్రభుత్వం నడిపేదానికి చాలా కష్టంగా ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అంచేత నేను మద్యపాన నిషేధం ఎత్తేస్తానని చెప్పి చల్లగా ఒక వార్త ఇచ్చారు. ఏ ఈనాడులో అంతకుముందు ఈనాడు మహిళల కోసం పోరాటం చేస్తూ ఉంది, మద్యపాన నిషేధానికి పోరాటం చేస్తూ ఉందని ఒక పేజీ దానికి కేటాయించి రోజు మద్యపాన నిషేధ వార్తలు రాసిన రామోజీరావు, చంద్రబాబు మద్యపాన నిషేధం ఎత్తేస్తే ఆయన కూడా ఆ వార్త రాసి చిన్న వార్త రాసేసి దాన్ని ఇంకా ఏమి మద్యపాన నిషేధం గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళకు కావాల్సిన చంద్రబాబుకు ఏ విధంగా అయినా మద్దతు ఇస్తారు ఈ పత్రికల వారు, పసుపు పత్రికలు, పసుపు మీడియా ఛానల్. ఆ విధంగానే ఆ రోజు రామోజీరావు ఈ మద్యపాన నిషేధానికి ఒక చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం ఎత్తేస్తా ఉన్నారని మరుసటి రోజు నుంచి మద్దతు ఇచ్చాడు. అంతకుముందు అంత రోజు ఒక పేజీ పెట్టి రాసేవాడు మహిళల గురించి, ఆ ఊర్లో జరిగింది మద్యపాన నిషేధం మీద ఉద్యమం, ఈ ఊర్లో జరిగింది అని పెద్ద ఎత్తున రాసేవాడు. వాళ్ళకి అవన్నీ ఏం కాబట్టు, చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు, అది వాళ్ళ పత్రికల సిద్ధాంతం. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చేస్తే మద్యపాన నిషేధాన్ని తీసేస్తే, మరి 2 రూపాయల కేజీ 5 రూపాయల 25 పైసలు చేస్తే మనం చూసాం, అతను మాట తప్పుతాడు, అధికారంలోకి రాకముందు ఒకలాగా ఉంటాడు, వచ్చినాక ఇంకొకలాగా ఉంటాడు అని మనం చూసాం ముందే. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.